అదేవిధంగా మన మేత్రాసన వికాస్ జనరల్ అయినటువంటి మోన్సిన్యూర్ ఎం గాబ్రియల్ గారిని, మోన్సిన్యూర్ ఎం ప్రసాద్ గారిని, మరియు మేత్రాసన ఛాన్సలర్ అయినటువంటి ఫాదర్ బొడ్డు ఆనంద్ గారిని, పుణ్యక్షేత్ర రెక్టర్ గారైనటువంటి ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ గారిని, పెద్ద గురువైనటువంటి ఫాదర్ పికే జోసెఫ్ గారిని, అదేవిధంగా ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ మరియన్న గారిని, మిత్రాసన దైవార్చన విభాగ సంచాలకులైనటువంటి ఫాదర్ పి థామస్ గారిని ప్రత్యేకంగా వేదిక మీదకు స్వాగతం పలుకుతున్నా. గట్టిగా అందరం కూడా చప్పట్లు కొట్టి వీరందరినీ కూడా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. ఇప్పుడు ఇక్కడ సమావేశమైనటువంటి మనందరినీ కూడా ఉద్దేశించి ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారు మాట్లాడతారు. హలో 1858వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 11వ తేదీన 14 సంవత్సరాల బాలికైనటువంటి బెర్నదత్త కలిగిన దర్శనములో ఒక స్త్రీ దర్శనమిచ్చినట్లు బెర్నదత్త వెళ్ళి తన తల్లితో చెప్పారు. బెర్నదత్త ఆ ఊరిలో, ఏ ఊరది, ఆ ఊరిలో అడవికి పీఠాధిపతులు, సహోదర గురువులు, సోదరీమలైనటువంటి కన్యాస్త్రీలు, సహోదరులారా, చాలా సంతోషం. ఒక శతాబ్దము అయిపోయింది కిందటేడు. ఇదే రోజున మనం 100 వసంతాల గుణదల తిరునాళ్ళు ప్రారంభించుకోవడం, ముగింపు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు మరొక శతాబ్దిలోనికి మనం కాలు పెడుతూ ఉన్నాము. అత్యంత దయగలిగినటువంటి తల్లి మరియమాత, ఆశీర్వాదాలను అందించేటువంటి తల్లి మరియమాత. మరియమాతలో వినయమే కాదు, శ్రద్ధ కనిపిస్తుంది. మన ప్రార్థన ఆలకిస్తుంది. మన తరపున దేవుని దగ్గర విజ్ఞాపన విన్నపాలు చేస్తూ ఉంటుంది. అందుకే మనం మరియ తల్లి మా కొరకు ప్రార్థించమని పదే పదే వేడుకోవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి కోట్లాది మంది కథోలిక క్రైస్తవ సోదరులు, అనేక మంది ప్రజానీకం ఈ తల్లి దగ్గరకు రావటం, ఆమె యొక్క దర్శనాన్ని పొంది ఆమె యొక్క ప్రోద్బలము చేత లోక రక్షకుడు శిలువ మీద తన రక్తాన్ని ప్రోక్షించి మన పాప పరిహారాన్ని చేసినటువంటి ఆ శిలువ దగ్గరకు నడిపించడం ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. చాలామంది రొప్పుకుంటూ మరే తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము పైకి ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి నూతన బలాన్ని, శక్తిని పొంది మరియ తల్లి ద్వారా ఆ శిలువ దగ్గరకు నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి ఆమె శిలువ దగ్గరకు వెళ్ళండి మనం ఆహ్వానిస్తూ ఉంది. శిలువ దగ్గర నిలబడింది. పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలులతో ఉంది. అక్కడున్న వారందరి మీద కూడా ఆత్మదేవుడు అభిషేకాన్ని ఇచ్చేటట్లుగా ఆమె వారికి తోడ్పడింది. మన అనుదిన జీవితంలో, ముఖ్యంగా కుటుంబీకులైనటువంటి మీ జీవితాలలో అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్కసారి అమ్మా తల్లి నా కొరకు ప్రార్థించు అని మనం ప్రార్థన చేద్దాము. ఆ తల్లి మనందరినీ కూడా ఆ శిలువ మార్గములో, ఉత్థాన మార్గంలో నడిపించాలని ప్రతిరోజు కూడా మన ప్రార్థనగా ఉండాలి. మన బిడ్డలు ఆశీర్వదింపబడేటువంటి విధానములో ఆమె ద్వారా నడిపింపబడాలి. ఈ పండుగ నేను విజయవంతం అని అనను కానీ దేవునికి మహిమార్థంగాను మనందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని, ముఖ్యంగా మేత్రాసనానికి, మేత్రానులకు, మా సహోదర గురువులకు, మరి ముఖ్యంగా ఎప్పుడు ముగిస్తామో తొందరగా ఆమె పేరట దేవునికి దేవాలయాన్ని నిర్మిస్తున్నాం కాబట్టి ఆమె బాధ్యత వహించి త్వరగా నిర్మించాలని కూడా మనందరి దైనందిన ప్రార్థనగా ఉండాలని కోరుకుంటూ మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ్య గురువులు, మఠవాసులు మఠవాసినీలు, ప్రియమైన నా క్రైస్తవ సహోదరులారా, పోయిన సంవత్సరం పండుగ అయిపోతుందని కళ్ళు తెరిచే లోపల మళ్ళీ ఈ సంవత్సరం పండుగ రానే వచ్చింది. ఈ విధంగా ఉంది నా భావం. మడికి మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది దైవ దర్శనం కోసం. దైవ దర్శనం నిమిత్తమే మనం పుణ్యక్షేత్రానికి వస్తాం. మనది పుణ్యక్షేత్రం కానీ తీర్థయాత్ర కాదు. ఎందుకంటే ఇక్కడ స్నానాలు చేయం కదా, అందుకని ఇది పుణ్యక్షేత్రం అంటాం. మానవ జాతి భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇటువంటి యాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు పుణ్యయాత్రలు నిర్వహించడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కొందరు ఇక్కడికి వచ్చేది స్వస్థతలు కోరుకుంటూ వస్తారు, మరికొందరు శాంతి కొరకు వస్తూ ఉంటారు, మరికొందరు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి వస్తుంటారు, ఇంకా కొందరు చేసిన తప్పులను ఒప్పుకొని క్షమాపణ పొందడం కోసం వస్తూ ఉంటారు. ఇతరులు ప్రాయశ్చిత్తం చేయడం కోసం మరియు ఇటువంటి అవసరాలను బట్టి ఈ పుణ్యయాత్రలు పుణ్యక్షేత్రానికి చేస్తూ ఉంటారు. ఒక పుణ్యయాత్ర భక్తితో నిర్వహించే ఒక పుణ్యకార్యం. ఈ విశ్వాస ప్రయాణం వలన మనకు కనువిప్పు కలుగుతుంది, మనకు ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తుంది. పుణ్యక్షేత్రాలకు యాత్రలు అనేవి మనందరినీ దేవుని చెంతకు ఆకర్షించే సాధన అనేది స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మనం ఎందుకు వస్తున్నాం? ఈ పుణ్యక్షేత్రానికి దేవునికి చేరువ అవ్వడానికి వస్తున్నాం. అది ఇక్కడ మరియ తల్లి ద్వారా జరుగుతుంది. క్రైస్తవులంటేనే మనందరం ఒక యాత్రిక సమాజం. అందరం కలిసి ముందుకు సాగుతున్నాం. మన నిరంతర ప్రయాణం అత్యున్నతమైన పరమ పవిత్ర క్షేత్రానికేనని మనకు తెలుసు. చివరికి అది మన స్వర్గగృహం, మోక్ష నివాసం. ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ సంవత్సరం మీకు. ఈ పుణ్యక్షేత్రానికి మీరే కాదు, మీ కుటుంబాలను, మీ బంధువులను, మీకు తెలిసిన కథోలికులను ఇక్కడ రమ్మని మీరు ఆహ్వానించాలి. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం 2025వ సంవత్సరాన్ని ఒక సాధారణ జూబ్లీ సంవత్సరంగా మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు ప్రకటించారు. డిసెంబర్ 24వ తేదీన క్రీస్తు జయంతి జాగరణ పూజ ప్రార్థనలో పరిశుద్ధ పాపు గారు రోము నగరంలోని పునీత పేతురు బృహత్ దేవాలయ కృపాద్వారాన్ని తెరచి ఈ జూబిలీ సంవత్సరాన్ని ఆయన ప్రారంభించారు. డిసెంబర్ 29వ తేదీన మన మేత్రాసనంలో, అన్ని స్థానిక మేత్రాసనంలో, ప్రపంచం మొత్తం అన్ని స్థానిక మేత్రాసనాలలో తిరుకుటుంబ పండుగ రోజున అలంకరించిన శిలువ ప్రదక్షిణతో అందరి సమక్షంలో జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన మళ్ళీ ముగుస్తాయి. విశ్వశ్రీ సభ తరపున ఫ్రాన్సిస్ పాపు గారు జనవరి 6, 2026వ సంవత్సరాన క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం నాడు ఈ వేడుకలను పరిపూర్తి చేస్తారు. అసలు ముఖ్యమైన కారణం ఏమిటి? ఈ జూబిలీ సంవత్సరం ముఖ్యమైన కారణం ఏమిటి? ఈ జూబిలీ సంవత్సరంలో మనందరం తిరిగి ప్రభుని చెంతకు చేరాలి అని, ఇంకొకసారి ఆ ప్రభుని మనసారా ప్రేమించి సేవించాలని, మన విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలని ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించబడింది. ఈ సంవత్సరంలో మనందరం పాపపరిహారం పొంది పరిపూర్ణ ఫలాలు పొందడానికి అనేక అవకాశాలు కల్పించబడ్డాయి. మనం పుణ్యక్షేత్రానికి బారులు తీరి రావచ్చు. అలాగే మన మేత్రాసనంలో 2 చర్చెస్, 2 ఆలయాలు, పునీత పౌలు గారి కథీడ్రల్ పటమట, మన లూర్దు మాత పుణ్యక్షేత్రం గుణదల, ఈ 2 ఆలయాలలో జూబిలీ శిలువలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఇక్కడకు పుణ్యక్షేత్ర యాత్రకు వచ్చిన యాత్రికులు పాప సంకీర్తనం చేసి దివ్య పూజలో పాల్గొని
దివ్య సప్రసాదంలో కొని ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే ఒక్క రోజుకు, అన్ని రోజులుగా ఒక్క రోజుకు ఒక కారుణ్య క్రియ చేసినట్లయితే ఆకలిగొన్న వాళ్ళకి అన్నం పెట్టడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఎవరైనా ఆపదలో ఉంటే ముఖ్యంగా రోగులను పరామర్శించడం, చనిపోయిన వారిని భూస్థాపనం చేయడం, ఇటువంటి కారుణ్య క్రియలు చేసినట్లయితే మనకు పరిపూర్ణ ఫలాలు లభిస్తాయి. ఆ పరిపూర్ణ ఫలాలు మనకు లభిస్తే మనం పుణ్య జీవితంలో ఎదుగుతాం. అందుకని మనందరికీ అవకాశం మనకు లభిస్తుంది. అదే పక్కీలో మనం ఉత్తరించే స్థలాల్లో ఉన్న ఆత్మల కొరకు కూడా ప్రార్థనలు చేయవచ్చు. వారి కోసం కారుణ్య క్రియలు చేసి వారికి మోక్షభాగ్యం లభించేటట్లు కూడా చేయవచ్చు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు ఈ సంవత్సరం యుద్ధమాత పుణ్యక్షేత్రం ఈరోజు మనం నవదిన ప్రార్థనలు ప్రారంభించబోతున్నాం. మేత్రాసన వికారి జనరల్ మెస్సపం గాబ్రియల్ గురువులకు, మువ్వల ప్రసాద్ స్వామికి నా నమస్సుమంజలులు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన మాన్యులు ఏలేటి జయరాజు స్వామికి నా ఆశీపూర్వక అభినందనలు. ఆధ్యాత్మిక సంపన్నులైన మన మేత్రాసన ప్రాంగణస్థ సహచరతోటి గురువులందరినీ, మఠవాసులను సమాదర నమస్కార శ్రీకారంతో పేరు పేరున ఈ నవదిన మహాజప కార్యానికి మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పుణ్యక్షేత్రంలో సేవలందిస్తున్న వినయ్, ప్రతాప్, బాల గురువులకు, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగ్ డైరెక్టర్ దామాల బాలయేసు గారికి, బ్రదర్ లోకేష్కు, తోటా సునీల్ ఫాదర్ గారికి, ఎడ్యుకేషన్ ట్రస్ట్ డైరెక్టర్ గారైన మరియన్న ఫాదర్ గారికి, వియానీ హోమ్ నుండి అనేక సహకార కార్యాలు చేపడుతున్న పీకే జోసెఫ్ గారికి, రేడియో మరియా డైరెక్టర్ గారైన జాన్ పీటర్ గారికి, పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ ఫాదర్ గారికి, యూత్ డైరెక్టర్ అయిన బాల తంబిబా ఫాదర్ గారికి, ఇక్కడ ఉన్న కిరణ్ ఫాదర్ గారికి, దామాల విజయ్ కుమార్ ఫాదర్ గారికి, అదేవిధంగా థామస్ ఫాదర్ గారికి నా శుభాశీస్సులు, నా దీవెనలు. ఈ సంవత్సరం చివరి 3 రోజుల వేడుకలు అంటే ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలోని వేడుకలు దివ్యవాణి టీవీలో ప్రసారం చేయబడతాయి. వారికి నా ధన్యవాదాలు. ఈ సాయంత్రం ఈ జెండా ప్రతిష్టకు విచ్చేసిన భక్తులకు, విశ్వాసులకు, మీడియా బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నాను. గుణదల లూర్దు మాత విజయవాడ ప్రజలను కాచి కాపాడే తల్లి, అందరినీ దేవుని మార్గంలో క్రీస్తు ప్రభుని అడుగుజాడల్లో నడిపించే తల్లి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆమె ఆరోగ్యమాతగా, సంతాన వరమాతగా, నిత్య సహాయకారిణిగా, మన విశ్వాసాన్ని బలపరిచే మాతృమూర్తిగా అందరి మనస్సుల్లో ఒక ప్రగాఢమైన ప్రేమను, అనుభూతిని, నమ్మకాన్ని కలిగించింది. ఈ సంవత్సరం కూడా విశ్వాసులందరికీ ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనంగా జరగనున్న గుణదల మరియమాత మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరి సమక్షంలో 2025 గుణదల లూర్దు మాత ఉత్సవాలను నేడు అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాను. గట్టిగా అందరం కూడా చప్పట్లు కొడతాం. గుణదల లూర్దు మాతకు, గుణదల లూర్దు మాతకు, గుణదల లూర్దు మాతకు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నవదిన ప్రార్థనలను మనందరం కూడా భక్తిపూర్వకంగా చేసుకోవటానికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న పుస్తకాన్ని, ఒక పొత్తాన్ని తయారు చేయటం జరిగింది. దానిని ఇప్పుడు పీఠాధిపతులు దానిని ఓపెన్ చేసి మరి వారు మనందరికీ కూడాను ఫ్రీగా, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడాను ఫ్రీగా ఈ యొక్క పుస్తకాన్ని అందిస్తారు. అందరూ కూడా మీ చేతుల్లో దాన్ని ఉంచుకుని మరి భక్తిపూర్వకంగా ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి.
మన మధ్యలో ఉన్నటువంటి వాలంటీర్స్ కూడాను, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడాను దానిని అందజేయటం జరిగింది. దయతో మీ చేతుల్లో దాన్ని ఉంచుకోవలసిందిగా కోరుచూ ఉన్నాం. ప్రేరేపితులమై చీకటి మార్గాలను విడిచిపెట్టి వెలుగుదారులు నడుచుటకు కొలసిన మానసిక బలమును మాకు ప్రసాదించమని గుణదల మాత వేడుదల ద్వారా ప్రార్థించుతున్నాము. ఈ నవదిన ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నటకు మమ్మలను దీవించి పండుగ రోజులలో ఈ పుణ్యక్షేత్రంలో సేవలందించు మీ గురువులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ ఆశీర్వదించండి. గుణదల మాత ప్రార్థనా సహాయం కోరు భక్తులందరికీ నీ దయా కృపా కటాక్షంలో అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాల్గారు ఇటండి, పాల్గారు ఇటండి. వాసన వెనకరా, వాసన కొంచెం కొద్దిగా. లూర్దు మాతకు, గుణదల 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 లూర్దు మాతకు. లూర్దు మాతకు జయ జయలు, దేవుని తల్లి పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు పీఠాధిపతులు, వికాస్ జనరల్ మరియు పుణ్యక్షేత్ర యాజమాన్యం వారు శుభసూచకమైనటువంటి బెలూన్స్ ను ఎగరవేసిన తర్వాత పీఠాధిపతులు మీడియాతో మాట్లాడతారు. కొద్దిగా ఇక్కడ స్థలాన్ని ఇవ్వండి. ముందు కిందకి. బిషప్ గారు వదిలేసిన తర్వాత మీకు అందించబడినటువంటి బెలూన్స్ ను అందరూ కూడా వదిలేయండి. ఎవరు కూడా ముందు వదిలేయద్దు. లూర్దు మాతకు, లూర్దు మాతకు, లూర్దు మాతకు, గుణదల 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 లూర్దు మాతకు. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయని కూడా ఎగరేయండి. గుణదల లూర్దు మాతకు, 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 గుణదల లూర్దు మాతకు.
ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు పీఠాధిపతులు ఇక్కడ ఉన్నటువంటి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవాలయంలోకి వెళ్లి దివస ప్రసాద ఆరాధనలో పాల్గొనవలసింది ఉన్నందరూ ఏమంట మరి వాళ్ళు ఎవరిని కూడాను వెళ్ళనివ్వకుండా లైన్లో ఉంచడానికి ప్రయత్నించండి. వెళ్ళానప్పా మూర్తిలో కూడా మరి అడగప్ప కొంచెం ఉంటే ఏమన్నా బాబు మ్యాచ్ బాక్స్ ఉందా? అందరూ